మేడం కొరియర్. ఏ యు గాట్ ఇట్ ఇంక రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 స్టార్ పక్కా. చల్నాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే ఇట్స్ మీ. హే సాక్స్. తను అను ఇక మనతోనే ఉంటుంది. ఓ హే వేవ్, వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్. సారీ వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, డ్రెస్ చేసుకొని ఇంతసేపు చేసినా నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి. ఓకేరా బాయ్. హలో, ఎరా ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఆ, ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న. సగమే చూశాను. సగం సగం చూడడం ఏంటో పడతాయి. ఏదైనా పూర్తిగా చూడాలి. మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. Life feels like an endless race. You move like a single piece. Do what you want, do what you like. Never ever stop and just cross the street. Come on, come on, come on. The maximum. Life goes like a saregama. Hi guys, meet me Sanu, our new data analyst. హాయ్. హాయ్. Samrat, this is Anu, your team member. Anu, this is Samrat, your team lead. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్స్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగానే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఐ థింక్ యు గాట్ ఇట్. Anu, let's meet our project manager. ఓకే. Yeah. హే వినీ, కమ్ ఇన్. This is Anu. Anu, this is Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. Okay then, I will leave now. Sit. Vishakha University, batch 2016. మీరు బయటికి వెళ్ళారు, నేను క్యాంపస్లోకి వచ్చాను. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Hi, హాయ్. I'm Teju. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేదానికి ఇక రావడం ఎందుకురా? ఒక్కరోజైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్,
ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేయడం ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వ్యధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఈ ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. జను తాకతదింతా తకిటతదింతా తాకతదింతా తకిటతక ఒంటరి ఏడుతుంటరి గోడు బిట్టు రంగ వినిపిస్తోంది తాకతదింతా తకిటతదింతా తాకతదింతా తకిటతక చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది తాకతదింతా తకిటతదింతా తాకతదింతా తకిటతక తకిటతక తకిటతక. ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మనల్ని బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రేయ్ పబ్బు ఇంత ఇరుగ్గా ఉంటే మనం అంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో, మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతుంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా.
ready to modify. Never, never, never satisfy. Always keep the రే నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని, ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా మీ బాబు పెంపకానికి నీకు ఊహలో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. La 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 lucky guy. Looks like a sexy spy. Just wanna say hello, hi. హాయ్. ఊళ్ళో తీరింది. హే, ఆర్గానిక్ పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా? నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్న ఒకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెనూ. ఓకే బాయ్. అక్కడ తెలియదన్నట్టు చూసావు. అవును, అక్కడ తెలీదు. మరి ఇప్పుడు నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. Bum shiki bum 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 shiki. Na na na. Bum shiki bum 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 shiki. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదేను. అర్థం కాలే. రిలేషన్ విత్ బెనిఫిట్స్. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్. మన మధ్య ఉండాల్సింది రెండే మాటలు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్గా ఉంటే ఈ డీల్కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం. ఎక్కడా? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ.
హాయ్ పల్లవి. హాయ్ రిషి. మనం ఎప్పుడు మీట్ అవుతున్నాం? కమింగ్ సాటర్డే, లియోనియా, 10 AM. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ దేర్. మీ నీకు నాకు మధ్య ఉండాల్సినవి 2 మాటలు. అంతకుమించి మన రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు.